గుడులన్నీ ఎక్కువగా కొండపై ఉంటాయి. మన పురాతన ఆలయాలన్నీ కూడా కొండపైనే ఉన్నాయి. అటు తిరుమల కొండ చూసినా, ఇటు శ్రీశైలం చూసినా, ఎక్కడ చూసినా, సింహాచలం చూసినా, యాదగిరి గుట్ట చూసినా, ఎక్కడైనా ఎత్తులోనే ఉంటాయి కొండలు. కొండల మీదే ఉంటాయి ఆ గుళ్ళు. ఆ గుడికి పోతుంటాం, ఆ గుడికి వెళ్తుంటాం, ఆ కొండకి వెళుతుంటాం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది: కొండపైనే దేవుడి గుళ్ళు ఎందుకు కట్టారని. అయితే మన పూర్వీకులు పెద్దలు సంవత్సరానికి ఒకసారైనా కొండకి వెళ్ళి దైవ దర్శనం చేసుకోమని అంటుంటారు. సాధారణంగా దేవుళ్ళ ఆలయాలన్నీ కొండపై ఉంటాయి. సాధారణ మైదానాల మీద లభించని స్వచ్ఛమైన గాలిలోని నైట్రోజన్ కొండ ప్రాంతాలలో ఎక్కువగా లభిస్తుంది. ఆక్సిజన్ లభిస్తుంది. సైన్స్ ప్రకారం చూస్తే నైట్రస్ ఆక్సైడ్ లాఫింగ్ గ్యాస్ అనే పేరుంది. అంటే మనసుకు స్వాంతన చేకూర్చే ప్రశాంతత కొండ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంవత్సరానికి ఒక్కసారైనా కొండకి వెళ్ళమని మన పూర్వీకులు చెప్పేవారు. అందుకే దేవుడి గుళ్ళ